వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఏనుగుకి గుణపాఠం. ఒకప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని కొమ్మల మధ్యలో ఒక చిన్న పిట్టల కుటుంబం నివసించేది. అమ్మ పిట్ట, నాన్న పిట్ట ఎంతో ప్రేమగా గూడు కట్టి, అందులో 4 చిన్న గుడ్లు పెట్టారు. ఆ గుడ్లలోనే వారి భవిష్యత్తు, వారి చిన్న బిడ్డల కలలు దాగి ఉన్నాయి. ఒక మధ్యాహ్నం సూర్యుడు మండుతున్నాడు. చెట్టు కింద ఒక పెద్ద, అహంకారమున్న ఏనుగు అలా తిరుగుతూ వచ్చింది. ఇది నా దారి, నా దగ్గరకి ఎవ్వరూ రావద్దు అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే స్వభావం. ఏనుగు చెట్టు కిందకి వచ్చి, తన భారీ కాళ్లతో చెట్టును బలంగా తన్నింది. ఆ కంపనంతో పిట్టల గుడ్లు కింద పడిపోయి పగిలిపోయాయి. పిట్టలు కలవరపడ్డాయి. వారు కన్నీటితో గూడువైపు చూశారు. వారి స్నేహితులు, వుడ్పెక్కర్, ఈగ, ఇంకా దగ్గరలోని చెరువు పక్కన ఉండే కప్ప ఈ సంఘటన అంతా చూశారు. ఈ ఏనుగుకు ఒక పాఠం చెప్పాలి, పిట్టల బాధ అర్థమయ్యేలా చేయాలి అని వాళ్లు నిర్ణయించారు. మరుసటి రోజు ఉదయం ఏనుగు అదే దారిలో నడుస్తూ వచ్చింది. మొదటగా ఈగ ఎగిరి, ఏనుగు చెవికి దగ్గరగా వెళ్లి ఘీ ఘీ అంటూ మెల్లగా ఒక స్వరాన్ని గుసగుసలాడింది. ఏనుగు చికాకుతో చెవి ఊపి తొండం ఊపుతూ ముందుకు నడిచింది. అప్పుడు వుడ్పెక్కర్ ఆకాశం నుండి దూసుకొచ్చి, ఏనుగు కళ్ల దగ్గర చిన్నగా తట్టింది. హానికరం కాదు, కాని అతడు తక్షణమే ఆగిపోయేలా ఉత్కంఠ కలిగేలా. అయ్యో అని ఏనుగు అరిచింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. నీళ్లు చల్లుకోవాలి, వెంటనే నదికి వెళ్ళాలి అంటూ పరుగెత్తింది. అప్పుడే కప్ప తన పాత్ర మొదలుపెట్టింది. దగ్గర్లో ఉన్న చెరువు పక్కన కప్ప ఉద్దేశ్యపూర్వకంగా గట్టిగా బెక అంటూ అరవసాగింది. ఏనుగు తన కళ్ల నొప్పితో గందరగోళంగా ఉన్నది. కప్ప శబ్దం విని అది నది అయి ఉంటుంది అని అనుకుని శబ్దం వైపు వెళ్ళిపోయింది. శబ్దాన్ని అనుసరించి ఏనుగు ముందుకు నడిచి, నేరుగా మట్టి చెరువులో కూలిపోయాడు. దయచేసి నన్ను బయటకు తీయండి, నేను ఏమి తప్పు చేశాను అని ఏనుగు బాధతో అన్నాడు. అప్పుడే కప్ప ముందుకు వచ్చి శాంతంగా చెప్పింది, నిన్న పిట్టల గుడ్లు నీ తన్నుడుతో పగిలిపోయాయి. చిన్న ప్రాణాల విలువను అర్థం చేసుకోని అహంకారం నీకు ఈ కష్టాన్ని తెచ్చింది. ఏనుగు నిశ్శబ్దమయింది. తనికి నిజంగా పశ్చాత్తాపం కలిగింది. నేను తప్పు చేశాను, ఇకపై ఎప్పుడూ ఎవరి గూడుకు, ఎవరి బిడ్డలకు హాని చేయను. దయచేసి నన్ను క్షమించండి అని నమ్రంగా అన్నాడు. వుడ్పెక్కర్, ఈగ, కప్ప ఏనుగుని బయటకు లాగేందుకు సహాయం చేశారు. తర్వాత నుండి ఏనుగు మర్రి చెట్టు దగ్గరికి వస్తే నెమ్మదిగా నడిచేది. పిట్టలు ఏనుగులో మార్పును చూసి సంతోషపడ్డారు. నీతి: అహంకారం ఎప్పుడూ కష్టాలను తెస్తుంది. ప్రేమ, క్షమ, వినయం మనల్ని మంచివారిగా మారుస్తాయి. Thank you so much for watching. Please like, share and subscribe.